హలో ఎవ్రీవన్. 20 ఇయర్స్ బ్యాక్ ఆ విధంగా స్కూల్ బ్యాగ్ తగిలించుకొని సైకిల్ మీద స్కూల్కి వెళ్ళిన వాడిని ఈరోజు కోవిడ్లో టూల్స్ బ్యాగ్ తగిలించుకొని కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాను. యాక్చువల్గా అక్కడ 2 వెహికల్స్ ఉన్నాయి. నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. సో డ్రైవింగ్ చేయకూడదు. సో ట్యాక్సీ అతనికి కాల్ చేస్తే లేట్ అవుతుంది అన్నాడు. ఇంకేం చేస్తాను, పక్కన తెలిసిన ఒక ఆర్ఎస్ ఉంటే సైకిల్ తీసుకొని సైకిల్ మీద వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత 6 కిలోమీటర్లు సైకిల్లో వెళ్ళేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఫ్రెండ్స్. కానీ చాలా సరదాగా అనిపించింది. ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడిని వెళ్ళకుండా మధ్యలో మళ్ళీ వీడియో తీసుకుంటూ వెళ్ళాను. అంటే చాలా రోజుల తర్వాత సైకిల్ తొక్కుతున్నాను. మళ్ళీ తొక్కుతానో ఎప్పుడు తొక్కుతానో ఏమో అనేసి ఆ విధంగా వీడియో తీసుకుంటూ వెళ్ళాను, పోస్ట్ చేద్దామని. కానీ అక్కడ కస్టమర్ దగ్గర వర్క్ ఏంటంటే 2 స్ప్లిట్ ఏసీలు ఉన్నాయి చూడండి. ఆ 2 స్ప్లిట్ ఏసీలు అవుట్డోర్ని ఇండోర్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఏసీ ఆన్ చేసి అవుట్డోర్ యూనిట్కి ఉన్న పంపుని డౌన్ చేయాలి. పంపుని డౌన్ చేయాలంటే అవుట్డోర్ యూనిట్కి ఒక సన్న పైప్ ఉంటుంది, దానికి ఒక ఎల్కీ పెట్టేసి గ్యాస్ ఇండోర్ లేకపోకుండా ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ఏంటంటే సక్షన్ పైపులో నుంచి గ్యాస్ మొత్తం లాగేసుకుంటుంది కంప్రెసరు. జీరోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లావు పైపుకున్నటువంటి వాల్ని కూడా బంద్ చేసేయాలి. సో అప్పుడు ఏంటంటే గ్యాస్ మొత్తం కంప్రెసర్లోకి వచ్చేసిన తర్వాత నీట్గా వాటికి ఉన్నటువంటి నట్లు టైట్ చేసేసి ఆ పైపులకి అంతా టేప్ వేసేయాలి. టేప్ వేసేసి ఇండోర్ని అవుట్డోర్ని 2 సపరేట్గా డివైడ్ చేసేసి పక్కన పెట్టేసి వచ్చేసాను. చూడండి, అది ఇండోర్ ఉన్న ప్లేసు, ఇది ఇంకొక ఇండోరు. ఆ విధంగా దానికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్లాంప్ కూడా ఆ విధంగా దానికి పెట్టేసి రిమోట్ అక్కడ పెట్టేసి వచ్చేసాను.